ఈ వీడియోలో మనం మీ ఓన్ ఎల్ఎల్ఎం బాట్‌ని ఎలా తయారు చేసుకోవాలి? అసలు ఎలాంటి డేటా సెట్స్ యూజ్ చేయాలి? అసలు ఏ ఫార్మాట్‌లో ఉండాలనేది చూసుకుందాం. ఎల్ఎల్ఎం సిరీస్‌లో వీడియో 3కి వెల్కమ్. అండ్ ఫైన్ ట్యూనింగ్ అండ్ రియల్ వరల్డ్ యూజ్ దానివల్ల ఏంటనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ రియల్ వరల్డ్ యూజ్ చూద్దాం. అసలు ఫైన్ ట్యూనింగ్ ఏంటి అనేది నేను క్లియర్‌గా చెప్తాను. టాస్క్ స్పెసిఫిక్ డేటా అనమాట. సో, అది హోల్ ఎల్ఎల్ఎంలో ఉండే డేటా మీద అంతా ట్రై చేయకుండా ఏ పార్ట్స్ అయితే లాగ్ అయితున్నాయి అనే దాని దాని మీద మాత్రం చేస్తారు. అండ్ ఎలా ఒరిజినల్‌గా రెస్పాన్సెస్ ఇవ్వాలి అనే దాని అండ్ మెయిన్‌గా సెన్సిటివ్ టాపిక్స్ లేదా ఏదైతే అది ఎల్ఎల్ఎం మొత్తం ట్రైన్ చేసిన తర్వాత ప్రీ ట్రైన్ డేటా మీద సరిగ్గా రెస్పాన్సెస్ ఇవ్వట్లేదో, దాని మీద ఫైన్ ట్యూన్ చేస్తారు. సో, ఇప్పుడు ప్రీ ట్రైనింగ్‌కి, ఫైన్ ట్యూనింగ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రీ ట్రైనింగ్‌లో మీకు డీఎస్ఏలో ఉన్న అల్గారిథమ్స్ అన్నీ వచ్చనుకోండి. ఫైన్ ట్యూనింగ్ ఏంటంటే, మీకు ఆ ఒక్క స్పెసిఫిక్ అల్గారిథమ్ ఎలా రాయాలి అని నేర్పించేదే ఫైన్ ట్యూనింగ్ అనమాట. లైక్ ఇప్పుడు మీరు మొత్తం అల్గారిథమ్స్ ఒక రకంగా రాస్తుంటే, ఈ ఫైన్ ట్యూన్ చేసే దాంట్లో ఏం చెప్తారంటే, ఈ ఒక్క అల్గారిథమ్ డిఫరెంట్‌గా రాయి. ఈ అడిగినప్పుడు, ఇది అడిగినప్పుడు ఇలాగ రాయి అని చెప్తారనమాట. సో, అది దానివల్ల కొంచెం రియల్ వరల్డ్ పీపుల్ ఎలా యూజ్ చేసుకున్నారో చూద్దాం. ఇప్పుడు కోడెక్స్ అనే ప్లాట్‌ఫార్మ్ ఉంది. వాళ్ళు జీపీటీ-3ని యూజ్ చేసుకొని దానికి కోడ్ ఇంకొంచెం మంచిగా రాసే ట్రైనింగ్ ఇచ్చారనమాట. పవర్ ఇచ్చారు. సో, అది కోడెక్స్ అనే ప్లాట్‌ఫార్మ్ వచ్చింది బయటికి. అండ్ మెడ్‌పమ్ చూసుకుంటే వాళ్ళు మెడికల్ అక్యురసీ కోసం ఫైన్ ట్యూన్ చేశారు. లైక్ ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఈ మెడిసిన్ యూజ్ చేయాలి. ఈ ప్రిస్క్రిప్షన్‌లో ఇది ఉంటే ఇది ఇవ్వాలి. అలా మంచిగా ఫైన్ ట్యూన్ చేశారనమాట. ఇప్పుడు మీ ఓన్ బాట్‌ని మీరు ఎలా చేసుకోవాలి అనే దాన్ని నేర్చుకుందాం మనం. చూద్దాం. మీరు గూగుల్ కానీ లేదా క్రోమ్ ఏదైనా ఓపెన్ చేసేసి ఫైన్ ట్యూన్ చాట్ జీపీటీ అని కొట్టగానే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. మీ డాక్యుమెంటేషన్ అంతా తీసేసి ప్లే గ్రౌండ్ లేదా డాష్ బోర్డ్ అనేది కనిపిస్తాయి. నేను మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను ఇప్పుడు నేనున్న వెబ్సైట్లోకి. సో, మీరు రాగానే మీ డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఈ సైడ్ ఉండే ఫైన్ ట్యూనింగ్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు క్రియేట్ అని నొక్కండి. సో, క్రియేటర్ నొక్కిన తర్వాత మెథడ్ సూపర్వైజ్డ్లో చేయండి. అండ్ మీకు ఏ మోడల్ చాట్ జీపీటీ 3, 4 అవన్నీ ఉంటాయి. అండ్ మీకు ఫస్ట్ $5 వర్త్ క్రెడిట్స్ అయితే మీకు చాట్ జీపీటీ వాడు ఫ్రీగా ఇస్తాడనమాట. ఐ గెస్ ఫైన్ ట్యూన్కి అయితే మీకు అవి మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో, ప్రస్తుతానికి వాడుకోవడానికి. అండ్ 3.54 ఇలా. అండ్ దెన్ మీ పేరు పెట్టేసుకోండి ఏదో ఒకటి. అండ్ సీడ్ మీరు అవన్నీ ర్యాండమ్గా వదిలేసేయండి అలానే. అదే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇక్కడ అప్లోడ్ న్యూ ఓన్లీ జేఎస్ఎన్ఎల్ ఫైల్ మాత్రమే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. అండ్ అప్లోడ్ న్యూ ఎగ్జిస్టింగ్ అవన్నీ ఏం మీరు క్లిక్ చేయొద్దు. ఎలా ఉండే అలానే పెట్టేసేయండి. అండ్ క్రియేట్ నొక్కగానే ఒక 5 to 6 minutes తీసుకుంటుంది. అండ్ దాని తర్వాత క్యాన్సల్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ ఎందుకైతే అనేది కూడా చెప్తాను. క్యాన్సల్ మీరు చేస్తే క్యాన్సల్ అవుతుంది. అండ్ సక్సీడ్ అని రావాలి. సక్సీడ్ అని వచ్చిన తర్వాత మీకు కింద ఇలా ఇవన్నీ వస్తాయన్నమాట. ఎంత % డేటా లాస్ అయింది, ఎంత అక్యురసీతో వర్క్ అవుతుంది ఇది అని. సో, మెట్రిక్స్, మెసేజ్ ఇవన్నీ అవన్నీ మనకేం సంబంధం లేదు బేసిక్గా. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటికల్లా క్రియేట్ అయింది అనేది. నాకైతే ఒక 7 minutes పట్టింది ఈ జాబ్ అంతా కంప్లీట్ అవ్వడానికి. అండ్ ప్లే గ్రౌండ్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇదైతే మేము ఒక స్పెసిఫిక్ టాస్క్ మీద ట్రైన్ చేసామన్నమాట. సో, ఇప్పుడు నేను రైట్ మీ ఏ స్టోరీ ఆన్ ఎల్ఎల్ఎం అని టైప్ చేస్తాను. ఈ సైడ్ ఇది మీకు కనిపిరాదు, ఇది యూజర్స్కి కనిపించేది అనమాట. ఇప్పుడు రైట్ సైడ్లో ఇంకా లోడ్ అవుతుంది. బ్యాక్ సైడ్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇది ఎంతసేపులో జనరేట్ అయింది, లాగ్ ఐడి ఇవన్నీ వస్తాయి అనమాట. సో, ఇది జస్ట్ మాత్రం ఇక్కడ కనిపించేది అనమాట యూజర్స్కి సెర్చ్ చేసినప్పుడు, లైక్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు. అండ్ మేము ఇంకా క్లియర్ ప్రాంప్ట్కి ఇచ్చామన్నమాట. లైక్ యాడ్ సమ్ అది ఇది అనుకుంటూ. సో, నేను మీరు ఎంత క్లియర్ ప్రాంప్ట్ ఇచ్చి ఎంత క్లియర్గా డేటా ఇస్తే అది అలా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను ట్రైన్ చేసిన డేటా చూపిస్తాను. బేసిక్ దీనికోసం ట్రైన్ చేశాను. మా డేటా అయితే ఇలా ఉంటుంది అనమాట. ఒక లైన్ ఆఫ్ డేటా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళి లేదా మీరు ఆ డాక్యుమెంటేషన్లో కూడా ఉంటుంది ఎలా డేటా ఉండాలి అనేది. సో, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మెసేజెస్ రావాలి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి. దాని తర్వాత రోల్, ఫస్ట్ సిస్టమ్ రోల్ అనమాట. సిస్టమ్ ఏం చేయాలి అనేది. నేనైతే కాంటెంట్ అని ఇచ్చేసి అసలు మా బాట్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది, దేనికి పనిచేస్తుంది అని ఇచ్చాను. అండ్ మీరు తర్వాత చూసుకుంటే రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రోల్, ఈసారి యూజర్ ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే. ఇప్పుడు నేను క్రియేటివ్ స్క్రిప్ట్ ఫర్ లైఫ్ మొత్తం ఇచ్చాను అనమాట. క్లియర్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇంత క్లియర్గా ప్రాంప్ట్ ఇస్తే మా బాట్కి. అండ్ నెక్స్ట్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఆన్సర్ చేసేది. దానికి వచ్చేసి కంటెంట్, అసలు ఎలా ఇప్పుడు ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి బాట్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. అండ్ కొన్నిసార్లు ఫెయిల్డ్ అని ఎందుకు పడుతుంది అంటే చాలా వరకు చాలామంది ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత ఈ ఎంటీ స్పేస్ని ఇలా వదిలేసి ఇలా సేవ్ కొడతారు. అండ్ ఇక్కడ చూస్తే ఎంటీ స్పేస్ ఉంటుంది, అది ఓపెన్ అయ్యి యాక్సెప్ట్ చేయాలన్నమాట జేఎస్ఎన్ఎల్ ఫైల్కి. సో, మీ డేటా 11 lines ఉంటే
లెవెన్ 11 లైన్స్ మాత్రమే ఉండాలన్నమాట. ఎంటీ స్పేసెస్ లేదా హిడెన్ స్పేసెస్ ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు 11 లైన్స్ 12 లైన్స్ డేటా ఇస్తే మీకు ఏం సరిగ్గా రాదు. మీరు ఒక మినిమం ఒక 100 to 500 1000 లైన్స్ డేటా ఇస్తే మీకు అక్యురేట్గా మీరు ఏ రెస్పాన్స్ అనుకుంటున్నారో ఆ రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇది ప్లే గ్రౌండ్ అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏపీఐ కీస్ని తీసుకోవాలి. ఏపీఐ కీస్ని కూడా మీరు ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. బేసిక్గా ఇక్కడ ఏపీఐ రెఫరెన్సెస్ మీరు ఈ డాక్యుమెంటేషన్ చదివితే మీరు అసలు ఆ ఏపీఐ రెస్పాన్సెస్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా తీయాలి అనేది ఉంటుంది. ఏపీఐస్కి మీరు $5 వరకు మాత్రమే మీకు ఫ్రీ వస్తుంది, తర్వాత అంతా మీరు పే చేయాలి. మీరు ఫస్ట్ అయితే మీ ఓన్ బాట్ని ఇలా తయారు చేసుకొని మీకు అంత వర్క్ అవుతుంది అన్నప్పుడు చెప్పండి. అందులోపు నేను ఏపీఐస్ని ఎలా యూజ్ చేసి ఆ బాట్ని ఎలా చేయాలి, ఏపీఐ జనరేట్ చేసి అని నేను చెప్తాను. అండ్ మీరు ఇక్కడ ప్లే గ్రౌండ్లో మీకు ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసి చేసేయడమే అంతే ఇంకా. సో ఇక్కడ ఫైన్ ట్యూన్ అని ఉంటుంది. మీరు బ్యాక్ వస్తే ఇక్కడ ఇది ప్రాంప్ట్స్, మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ డాష్ బోర్డ్ అండ్ దెన్ ఫైన్ ట్యూన్స్ ఇక్కడ. అండ్ ఏపీఐ కీస్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఇది. ఇక్కడ మీరు ఏపీఐ వెబ్సైట్లో లేదా ఇక్కడికి వచ్చేసి మీరు క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని కొట్టేసి మీ కీ ఏంటి, ఏ ప్రాజెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసి క్రియేట్ సీక్రెట్ కీ కొడితే మీ ఆ కీ వస్తుంది. ఆ కీని మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలన్నమాట ఎక్కడో దగ్గర, లేదంటే పోతుంది. అండ్ దెన్ మీరు ఇక్కడికి వచ్చేసి ఫైన్ ట్యూనింగ్లో మీరు చేసినప్పుడు ఆ ఐపీఐ కీని యాడ్ చేయడం కానీ లేదా దానికి దీనికైతే లింక్ చేయాలి క్రియేట్ నొక్కినప్పుడు. ఇప్పుడు మీ దాంట్లో ఒకటే సీక్రెట్ కీ లేదా ఒకటే ఐపీఐ కీ ఉన్నా సరిపోద్ది. సో అదే అనమాట. ఇలా మీరు మీ ఓన్ బాట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఓపెన్ఐ ద్వారా. ఇంకా మీరు POI.com అవి ఉన్నాయి, అవన్నీ నేను మీకు నేర్పిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. అంతే.